దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఒక ఆర్మీ జవాన్ కథ ఈ రోజు ప్రతి భారతీయుడి మనసును కదిలిస్తోంది. సరిహద్దుల్లో దేశ భద్రత కోసం నిత్యం అప్రమత్తంగా ఉండే జవాన్లు తమ కుటుంబాలను సుఖసంతోషాలను వెనుకబెట్టి విధి నిర్వహణలో ఉంటారు. అలాంటి ఓ జవాన్ అకస్మాత్తుగా మరణించాడన్న వార్త రాగానే అతని కుటుంబం మాత్రమే కాదు, ఊరు మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది. ఇంటి వెలుగుగా ఉన్న కుమారుడు ఇక లేడన్న నిజం తల్లిదండ్రులను పూర్తిగా కుంగదీసింది. దేశం కోసం పోరాడుతున్నాడన్న గర్వం ఉంది కాని ఇక అతని స్వరం వినలేమన్న బాధమాత్రం తట్టుకోలేకపోతున్నాం అంటూ కుటుంబ సభ్యులు కన్నీళ్లతో మాట్లాడుతున్నారు. ఈ జవాన్ విధి నిర్వహణలో ఉన్న సమయంలో ఎదురైన ప్రమాదమే అతని మరణానికి కారణమని అధికారులు తెలిపారు. వివరాలు వెల్లడించేటప్పుడు కూడా ఆర్మీ ఉన్నతాధికారులు ఎంతో జాగ్రత్తగా వ్యవహరించారు. ఎందుకంటే ఇది కేవలం ఒక ఘటన మాత్రమే కాదు, వెనుక ఒక కుటుంబం, ఒక ఊరు, ఎన్నో కలలు ఉన్నాయి. గ్రామానికి జవాన్ పార్థివదేహం చేరుకున్న సమయంలో వేలాది మంది కంటతడి పెట్టారు. త్రివర్ణ పతాకంతో కప్పిన శరీరాన్ని చూసి జై జవాన్ నినాదాలతో ఊరు మార్మోగింది. అతని తల్లి తన కుమారుడి ఫోటోను పట్టుకుని నిలబడిన దృశ్యం చూసి అక్కడున్న వారందరి గుండెలు పగిలిపోయాయి. భార్య పరిస్థితి మరింత హృదయ విదారకంగా మారింది. చిన్నపిల్లలు తండ్రి ఎందుకు మాట్లాడట్లేదో అర్థం కాకుండా నిలబడి ఉండటం చూసి ఎవ్వరూ కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. ఈ కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని అధికారులు ప్రకటించారు. ఆర్థిక సహాయం, ఉద్యోగ భరోసా వంటి అంశాలపై హామీలు ఇచ్చారు. ఈ ఘటన మరోసారి దేశం కోసం ప్రాణాలు అర్పిస్తున్న జవాన్ల త్యాగాన్ని గుర్తుచేసింది. మనం ప్రశాంతంగా నిద్రపోతున్నప్పుడు సరిహద్దుల్లో వారు మేలుకొని ఉంటారు. మన పండుగలు, ఆనందాలు కొనసాగాలంటే వాళ్ల త్యాగం తప్పనిసరి అవుతోంది. కాని ప్రతి జవాన్ మరణం వెనుక ఒక కుటుంబం శాశ్వతంగా ఖాళీ అయిపోతుందన్న నిజం మాత్రం మనల్ని కుదిపేస్తుంది. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా స్పందనలు వెల్లువెత్తాయి. రాజకీయ నేతలు, ప్రముఖులు సంతాపం తెలిపారు. జవాన్ త్యాగం ఎప్పటికీ మరచిపోలేనిది అంటూ సోషల్ మీడియాలో సందేశాలు వెల్లువెత్తాయి. అయితే ఈ సంతాపం మాటలకే పరిమితం కాకుండా జవాన్ల కుటుంబాలకు నిజమైన మద్దతుగా మారాలన్న డిమాండ్ కూడా వినిపిస్తోంది. మొత్తానికి ఈ ఆర్మీ జవాన్ మరణం దేశాన్ని ఒక్కసారిగా నిశ్శబ్దంలోకి నెట్టేసింది. గర్వం, బాధ రెండూ కలిసిన ఈ క్షణంలో ఆ వీర జవాన్కు మనం ఇవ్వగలిగిన నిజమైన నివాళి అతని త్యాగాన్ని గుర్తుపెట్టుకుని దేశ ఐక్యతను కాపాడడమే.